పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 8వ వాక్యం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యం మన జీవితాన్ని కడతది, వాక్యం మన జీవితాలను బాగు చేస్తుంది, లేని దాన్ని జీవితంలో తీసుకొచ్చేది వాక్యం. ప్రియులారా, ఈ పరమగీతాల పుస్తకంలో మనం చూస్తే షోలమిత్ యొక్క అన్నలు ఏమంటున్నారంటే, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము? అది ప్రాకారం వంటిదాయన అంటున్నాడు. పిల్లలు చూడండి, ఈ షోలమిత్ మీద ఉన్న కోపంతో వాళ్ళు ఏం చేశారంటే, ద్రాక్ష తోటకి కావలగత్తిగా ఉండడం కొరకు ఆమెను అప్పగించేశారు. ద్రాక్ష తోటకి కావలి కాసి ఆమె నల్లన దానికి ఏమైపోయిందంటే మారిపోయింది. నేను నల్లన దాన్ని, నన్ను చిన్నచూపు చూడకండి, నేను నల్లన దాన్ని, నువ్వు సౌందర్యవంతురాలని అన్నాడు. అలాంటిదంటే ఏమే సౌందర్యవంతురాలు అంతే. ద్రాక్ష తోట కావలి కాస్తుంది, ద్రాక్ష తోటలో పని చేస్తుంది, ద్రాక్ష తోటలో ఒక పని కలిగి ఉంది. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ద్రాక్ష తోటలో ఏదో ఒక పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఒక పని కలిగి ఉండాలి. ఆ పనే మనకి బహుమతినిచ్చేది, ఆ పనే దేవుని ఎదుట నిలబెట్టేది. పని చేసేవారు యథార్థమైన మనసుతో, సత్యముతో, పాపము లేని వారై, లోపము లేని వారై, ప్రార్థనాపరులై, పరిశుద్ధులై, వాక్యానుసారంగా నడుస్తున్న వారై, నడిపింపుకు లోబడి అప్పగించుకుని విధేయత చూపి దీన మనస్సు కలిగి ఎదుటివారి ఎడలంట దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలంట. రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా ఒక అబ్బాయి రోడ్డు మీద వెళ్తే 10 సార్లు షర్ట్ తీసి వేసుకుంటాడా? ప్రయాణం అయ్యే వరకు, వెళ్ళి వచ్చే వరకు షర్ట్ ఉంటుందా లేదా? అలాంటి కొన్ని వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, పెండ్లి వస్త్రం, రాజవస్త్రం, దీన మనసు అనే వస్త్రం. ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. కొన్ని వస్త్రాలు ఉన్నాయి, అలా ఒక్కొక్కరి మీద ఒక వస్త్రం ఉంటుంది. హస్త్రం కాదు, ఏముంటుంది? ఆ వస్త్రం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. బైబిల్లో కోపిష్టు వస్త్రాలు, కక్ష వస్త్రాలు, ద్వేషం వస్త్రాలు, అసూయ వస్త్రాలు ఉన్నాయా? కొంతమంది ధరించుకున్నారు ఆ వస్త్రాలు కూడా. సౌలు అసూయ అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు, దావీదు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. అసలు దావీదు ఎదురు చెప్పట్లేదు, ఎంత సౌలు వేధించినా మాట్లాడట్లేదు. పిల్లలు మీరు గమనించండి, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు అంటున్నాడు. అడుగుతున్నారు, మాకు చిన్న చెల్లెలు కలదు. చిన్న చెల్లెలు అంటే యవ్వన దశలో ప్రవేశించిన చెల్లెలు అయితే కాదు, మరీ ఎత్తుకుని ఆడించి పాలపేక పెట్టి చందమామ ఎదుగో జాబిల్లదిగో అనే చెల్లి కాదు, ఎదిగింది. కానీ వివాహం వయసు ఏమవ్వలేదు. మీరు ఎవరైనా ఎదగలేదు అంటే ఎదిగారు, బాప్తిసం పొందలేదంటే పొందారు, రక్షణ పొందలేదంటే పొందారు. కానీ యేసయ్యను పెళ్లి చేసుకునే స్థాయికి ఎదిగిపోయారా? కొన్ని ప్రశ్నలకి చర్చిలో జవాబులు ఉండవు, బయట ఉంటాయి జవాబులు. చర్చిలో కొన్ని ప్రశ్నలకి ఏముండవు, జవాబులు ఉండవు, బయట చెప్తాం జవాబులు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఇంకా వయసు రాలేదు. వివాహ దినమున దానికోసం మేము ఏం చేస్తాం? అందరూ అడుగుతున్నారు, మీ చెల్లికి పెళ్లి చేయవే, వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయవే. పెళ్లి చేయలేని వాళ్ళకి తెలీదా? సెపరేట్ అండి. ఇప్పుడు ఆడపిల్లని అలాగే ఉంచాలనుకుంటారా? అలా అన్నవాడు ఎవడో 10 పైసలు కూడా ఇవ్వడో, శుభలేఖలకు కూడా డబ్బులు ఇవ్వడం. పెళ్లి చేయండి అంటున్నాడు, కానీ పెళ్లి చేయమని తినేస్తూ ఉంటాడు. చేసుకోవాలని ఎవరికి ఉండదు, చేయాలని తల్లిదండ్రులకు ఉండదా? సంఘంలో చాలామంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని నాకు ఉంది. నా డబ్బులతో కాదులే, వాళ్ళు చూసుకుంటే చేసేద్దామని ఉంది. వివాహ దినం వచ్చిందంట, కానీ
ఆ దినమున మేము ఏం చేస్తాం దానికి? అదేమైనా ప్రాకారం వంటిదైందా? అంటే యేసయ్యను పెళ్లి చేసుకోవాలి, యేసయ్యను ఎదుర్కోవాలి, మధ్యాకాశంలో ఆయన చేరాలి, యేసు రూపంలో మారాలి, యేసును ఎదుర్కోవాలి, పెళ్లి చేసుకోవాలంటే యేసయ్యను పెళ్లి చేసుకోవాలంటే ఒక క్వాలిటీ, అనేకమైన క్వాలిటీలు ఉన్నాయి. పరిశుద్ధత ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, కలంకం లేని వారుగా ఉండాలి, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు, అంటే యథార్థంగా ఉండాలి, సిద్ధపడిన పెండ్లి కుమార్తె వలె ఉండాలి, అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉండాలి, ఫలములు ఉండాలి, వరములు ఉండాలి. ఈ క్వాలిటీలో ప్రియులారా ఇదొక క్వాలిటీ. ఏంటో తెలుసా? క్వాలిటీ యేసయ్యను పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి చేసుకునే సంఘానికంట, వధువు కంట అది ప్రాకారంలా మారాలంట. ఎలా మారాలి? ప్రాకారంలా మారాలంట. అదొక ఎత్తైన గోడలా మారిపోవాలంట. చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అందులో ఇది ఒక క్వాలిటీ ఏంటంటే ఒక ప్రాకారంలా మారిపోవాలంట. ఇప్పుడు ఎంతకాలమైనా నాకు ఒక ప్రాకారం, అయ్యగారు మా కోసం చేతులు ఎత్తండి, పాస్టర్ గారు మా కొరకు చేతులు ఎత్తండి. కరెక్టే, నీ కొరకు చేతులు ఎత్తాలి, ఎత్తే దైవజనులు ఉండాలి. ఉండడం వల్ల ఎంత కృప. బెనోని కాస్త యాకోబు చేతులు ఎత్తినందుకు బెన్యామీనుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూట ప్రియులారా స్వార్థపూరితమైన కొన్ని ఆలోచనలు విడిచిపెట్టి, శరీర సంబంధమైన కొన్ని ఆలోచనలు విడిచిపెట్టి, కొన్ని విషయాలు ప్రియులారా మీరు గమనిస్తే చాలా క్వాలిటీస్ ఉండాలి. యేసయ్య రూపంలో మారాలి, యేసుని ఎదుర్కోవాలి, యేసయ్య స్వారూప్యంలోకి రావాలంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒక క్వాలిటీ ఏంటంటే మనము ఒక ప్రాకారంలా మార్చబడాలంట. మనం యేసయ్య స్వారూప్యంలోకి మారాలి, యేసుని ఎదుర్కోవాలి, యేసుని కోరుకునే స్థాయికి వెళ్ళాలంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి చెప్పండి? ప్రాకారం అంటే ఎత్తైనది. ప్రాకారం అంటే ఎవరు దాటి రాలేరు. ప్రాకారాన్ని ఢీ కొట్టి ఎవరు ముందుకు రాలేరు. ప్రాకారం కొన్ని శాపాలు ఆపేస్తుంది, ప్రాకారం కొన్ని ఆయుధాలు ఆపేస్తుంది, ప్రాకారం శత్రువు రాకుండా ఆపుతుంది. ప్రియులారా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎర్రకోట వెళ్ళాం ప్రియులారా. రెడ్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు, ఆ ఎర్రకోటకు వెళ్ళినప్పుడు చూసామండి, చాలా ఎత్తుగా ఉంది. అంతకుముందు నేనో పాడేవాడిని కొండ కోట అని. అది చూసినప్పుడు అర్థమైంది, ఓహో కోట అంటే ఇదా. నేను అనుకున్నాను ఆ గోడలు ఎలా ఉన్నాయంటే బాంబు పెట్టినా కూడా పేలవేమో, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ప్రధానమంత్రి అక్కడికి వచ్చి జెండా ఎగరవేస్తారు, ఆగస్ట్ 15కి వచ్చి. అంత ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే పెండ్లి వయసు రావాలంటే, యేసయ్యను పెళ్లి చేసుకోవాలంటే, యేసు స్వారూప్యంలోకి మారాలంటే అందులో ఒక క్వాలిటీ. మనందరం యేసయ్యను పెళ్లి చేసుకోవాలిగా, మధ్యాకాశంలో ఆయనతో ఉండాలిగా, ఆయన పట్టప్రాణిగా ఉండాలిగా, 1000 ఏళ్ళు యెరూషలేములో పరిపాలన చేయాలిగా, యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలిగా. అంతేనా? ఇంకొక గురి ఏమన్నా ఉందా? దుబాయ్ ఫ్రేమ్ అని అక్కడికి వెళ్ళామండి మేము. బంగారంతో ఉంది అలంకరించి. నాకు అనిపించింది అది చూసినప్పుడు, ఇదే ఎలా ఉంటే, వీళ్ళ జ్ఞానం ఎలా ఉంటే పరలోకం ఎంత గొప్పగా ఉంటుంది అసలే. మన ఆశ అంతా అక్కడ ఉండాలి. ఇదే నా ఫ్రేమ్ అని దాన్ని పట్టేసుకుంటా అవుదా, అక్కడ ఉండాలి గురంతా. పైకి వెళ్ళిన తర్వాత 492 అడుగులు ఎత్తు లిఫ్ట్లో వెళ్ళిన తర్వాత గ్లాస్ ఫిట్ చేశారండి అక్కడ. దాని మీద నడవడానికి నాకు భయం అవుతుంది, ఎందుకంటే కిందకి కనబడుతుంది. ఆ విజయ్ గారు అంటారు, అన్న నడవండి అన్నట్టు అని అడుగుతాను, నీకేంటి బాబు అది పగిలిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? కిందకి పోతాం. అమ్మ బాబోయ్ లేదని నడవండి అని అంటున్నాడు. అలా చూస్తుంటే కింద కనపడుతుంది. నాకు చాలా గుర్తు వస్తున్నాయి. చిన్న ప్రార్థన కూడా మనసులో చేసుకున్నాను. సర్వశక్తివంతుడా ఇది పగలకుండా కాపాడిన ఆయన. గ్లాస్ మీద మనం అంత పైన నడవలేం కదండి, భయం అనిపించింది కదా. అక్కడ ఆ ఫ్రేమ్ చూస్తేనే, అది చూస్తేనే, ఆ బంగారాన్ని చూస్తేనే అంత మురిసిపోతే ప్రియులరా. అంటించారు ఇలాగ, అది కూడా తక్కువ అంట. పరలోకంలో ఓఫీరు బంగారం, శుద్ధ సువర్ణం కాళ్ళ కింద ఉంటుందండి. అంటే నువ్వు బంగారం కంటే విలువైనోడు. ముక్కులకి చెవులకి తగిలిచ్చేసి తెగ తిరిగేస్తున్నావు, కానీ బంగారం పెద్ద విలువ లేదు అక్కడ పరలోకంలో. అర్థమైందా? తారు రోడ్లు ఎలా ఉంటాయి? మాకు అగస్టిన్ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, యేసు ప్రభు ఏంటనుకుంటున్నావయ్యా, లారీతో డబ్బులతో లేస్తాడేమనుకుంటున్నావు అని అనేవాడు. లారీ డబ్బులతో ఏం చేస్తావు డేవిడ్ అనేవాడు. ఏమోనండి అయ్యగారు అనేవాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన అనేవాడు ఉంటాయో బంగారపు వీధులు అలా ఉంటాయి, తారు ఎవరైనా తీసి ముక్కు కెట్టుకుంటాడా అనేవాడు. చాలామంది తారు ముక్కు కెట్టుకుని తిరుగుతుంటారు తెలుసా. తారు అంటే బంగారం, ముక్కు పొడక పెట్టుకుని తిరుగుతుంటారు. బంగారు వీధులు. అలాంటి యేసయ్యను కలుసుకునే ఒక స్థాయికి నువ్వు ఎదగాలి. యేసు స్వారూప్యంలోకి మారాలి. పెండ్లి వయసు రావాలి. చాలామందికి పెళ్లి వయసు రాదు, పెండ్లి వయసు రావాలి. మన మాటలు పెండ్లి వయసుకు వచ్చినట్టుగా ఉండాలి, మన ప్రవక్తన పెండ్లి వయసుకు వచ్చినట్టుగా ఉండాలి, మన నడవడిక పెండ్లి వయసుకు వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టే ఉండాలి, హుందాగా ఉండాలి. చీప్ టిప్స్, సింపుల్గా మాట్లాడడం ఉండకూడదు. పెండ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు? పెండ్లి వయసుకి ప్రియులారా కరెక్ట్గా వయసు వచ్చిన వారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మాటలు ఎలా ఉంటాయి? మైండ్ మెచ్చుకోకపోతే కనుక పెళ్లి చేయరు. అంటే ఎదిగిన వయసు రాకపోతే పెళ్ళి చేయరు. నీకు కూడా ఎన్ని వాక్యాలు విన్నా, ప్రసంగాలు విన్నా, లేఖనాలు విన్నా, దేవుని మాటలు విన్నా, ఎదిగిన వయసు రాకపోతే, కొత్తగా వచ్చావు, మారు మనసు పొందముందు ఆడిని కొట్టేవాడు, వీడిని కొట్టేవాడు, ఆ మాటలనేవాడు, ఈ మాటలను, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవ్యం ఉంది నీకు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉంది నీకు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు యేసయ్యతో నడిచిన అనుభవం ఉండి మరలా ఫస్ట్ మాటలే మాట్లాడితే పెళ్లి వయసు వచ్చినట్టు అంటారా? చెప్పండి. పెళ్లి వయసు వస్తే మేము ఏం చేస్తాం? దానికి మాకు చిన్న చెల్లెలు కలదు. చిన్నది అంటే బైబిల్లో యవ్వనస్తురాలు. ఆ రెబ్కా, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. చిన్నదంటే ఏంటి అర్థం? యవ్వనస్తురాలు అని అర్థం. మీకు ఏ వయసు రావాలి? పెండ్లి వయసు రావాలి. వాళ్ళు అంటున్నారు అది ప్రాకారం వంటిది. ఆయన ఇతరుల్ని కాపాడగలిగిన. మన ఇల్లు కట్టుకున్నాం అనుకో, చుట్టూ ఏముంటాయి? గోడలు ఉంటాయి. గోడ వేరు, ప్రాకారం వేరు. గోడలు మనం ఇంటికి కట్టుకుంటాం. ప్రాకారం అనేది ఒక పట్టణానికి, ఒక దేశానికి బోర్డర్ అన్నమాట. అది శత్రువులు ఎక్కలేనంత ఎత్తు, శత్రువులు బాణములు ఉపయోగించలేనంత ఎత్తు, శత్రువులు చొరబడలేనంత ఎత్తు, శత్రువులు లోపలికి వచ్చి నష్టము చేయలేనంత ఎత్తు ప్రాకారం అంటే ప్రియులారా. అలాంటి ప్రాకారముగా సంఘం ఏమవ్వాలంటే మారాలంటండి. అలాంట సంఘం ఒక ప్రాకారంగా మారాలంట. షోలమ్మితి ఎంతమంది మీరు ప్రియులారా? నేను అంటాను అట్లీస్ట్ మన దేశానికి, లేదా రాష్ట్రానికి, జిల్లాకి, మండలానికి, గ్రామానికి, వీధికి, నేనంటాను అట్లీస్ట్ కనీసం సంఘానికి, లేదా నీ కుటుంబానికైనా నువ్వు ఒక ప్రాకారమా? కుటుంబానికి ప్రాకారం ఏంటి? నీ కుటుంబం కోసం ప్రతిరోజు, నీ బంధువుల కోసం ప్రతిరోజు ఏదో టైం కేటాయించుకుని వాళ్ళ కోసం నువ్వేం చేయాలంటే, ప్రార్థన వ్యర్థమవుదండోయ్, ప్రార్థన వేస్ట్ అవ్వదండోయ్. ప్రార్థన అది ఏదో గాల్లో కలిసిపోదండి. మనం చనిపోయాక కూడా మన ప్రార్థనలకు జవాబులు వస్తూనే ఉంటాయి. కావా? మనం చనిపోయినా మన కన్నీళ్ళు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. మన కన్నీళ్ళకి ఆన్సర్ వస్తూనే ఉంటుంది. నీ కుటుంబానికి, గ్రామానికి, పట్టణానికి, ఏరియాకి, నీ బంధువులకి ఒక ప్రాకారంగా నువ్వు మారగలవా? తీసుకోగలవు ఈరోజు బాధ్యత? ప్రభా, అట్లీస్ట్ నా వీధికైనా నేను ఒక ప్రాకారంగా ఉంటాను, నా కుటుంబంకైనా ఒక ప్రాకారంగా ఉంటాను. నామకార్థపు కట్టల్లో, నామకార్థపు సంఘాల్లో చాలామంది ఉండిపోతున్నారు. ఆచారాల్లో, బంధకాల్లో, కట్టల్లో చాలామంది ఉండిపోతున్నారు. సత్యం లేకుండా, ఉపదేశం లేకుండా, శక్తివంతమైన ఆరాధన లేకుండా, దేవుడు దిగిరాని మందిరాలు, దేవుడు లేని మందిరాలు, దేవుడు లేని పరిచర్యలు, దేవుడు లేని దైవజనులు అనేక మంది ఉన్నారు లోకంలో. చాలామంది ప్రియులారా ఉపదేశంలో కట్టబడక నశించిపోతున్నారు. అలాంటి వారందరి కొరకు మనం ఎలా మార్చబడాలంటే ఒక ప్రాకారంగా మార్చబడాలి. నన్ను ఒక ప్రాకారంగా మార్చు ప్రభువా. వ్యర్థమైన మాటలు కాదు, స్పిరిచువల్గా నీ జీవితంలో ఏదైనా ఐశ్వర్యం ఉందా? ఒక ఐశ్వర్యం ఏదైనా చెప్పు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఏదైనా నీ దగ్గర ఉందా? అవునండి, నా దగ్గర ప్రేమ అనే ఫలం ఉందండి, ఎవరు నేను ద్వేషించనండి. ఒక్క ఐశ్వర్యం ఏదైనా ఉందా? కొరింథీ సంఘం అంటే ఉపదేశంలో ఐశ్వర్యవంతులు అంట. కొంతమంది కొటేషన్లు ఎలా ఉంటాయంటే, మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎవరికీ ప్రేమ చూపించరు, ఎవరినే పలకరించరు, ఎవరితో మాట్లాడరు, ఎవరు బాగున్నావో, ఉన్నావో, సచ్చావో అని అడగరు. వాళ్ళు మాత్రం అందరూ మాట్లాడేయాలి వాళ్ళతో. ఇప్పుడు మనం విత్తిందేనా మనం కోసుకుంటాం. మనం ప్రేమ చూపిస్తే ఎదుటివారు ఏం చేస్తారు? చూపిస్తారు. అప్పుడు ఏమంటుంది? అన్నలు ఎంత బాధపడుతున్నారు. ఏమన్నా ప్రాకారం వంటిదైందా? వయసు వచ్చిందా? వివాహ దినం వస్తే మేము దానికి ఏం చేయాలి?
అని అంటుంటే ద్రాక్ష తోటలో పనికత్తిగా ప్రారంభించిన మీ ప్రస్థానం ప్రియులారా, ప్రస్థానం ఎలా మార్చబడిందో తెలుసండి. 8-10 చదవండి. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచుములు దుర్గములాయెను. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి తెల్లు చెప్పండి. నేను ప్రాకారం వంటి దానినైతిని, నా కుచుములు దుర్గములాయెను. హల్లెలూయా. ఏమన్నా మా సిస్టర్ ఏమన్నా ప్రాకారం వంటిది అయిందా అని డౌట్ అడుగుతుంటే షోలమితి చెబుతున్న మాట ఏంటో తెలుసా ప్రియారా? పెళ్లి వయసు రానే వచ్చిందంట, ప్రాకారంగా మార్చబడిందంట. మీరు ఎవరైనా చెప్పగలరా? నేను ఒక ప్రాకారం వంటి దానను, నేను ఒక ప్రాకారం వంటి వాడును. బిడ్డలారా, చిన్న విషయం కాదు. మద్దూరు నుంచి కొంతమంది వస్తున్నారు. మద్దూరుకు నువ్వు ఒక ప్రాకారంగా మార్చబడగలవా? ప్రసంగం వచ్చా, బైబిల్ తెలుసా, ఆరాధన వచ్చా, పాటలు మంచిగా పాడగలవా, కవిత్వాలు వచ్చా? అవసరం లేదు. ప్రార్థన వచ్చా నీకు? రోజు 1 గంట మద్దూరు కోసం ఏదో టైంలో ప్రార్థన చేయగలవా? చేతులెత్తి. కోరుమావుడి నుంచి కొంతమంది వస్తున్నారు. కోరుమావుడికి నువ్వు ఒక ప్రాకారంగా మార్చబడగలవా? దేశం అంతటికి నేను ప్రాకారం. అనవసరం లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి. ఏదైనా చిన్నగా 1000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు ప్రయాణమైన ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. అంతేనా? స్టార్టింగ్ దూకేస్తాడా 1000 కిలోమీటర్లు వెళ్తున్నానని? ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. నీ వీధికి, కనీసం నీ కుటుంబానికి, మారని వారికి, పక్కన వారికి, వీధిలో ఉన్న వారికి ఒక ప్రాకారంగా ఉండగలవా? ఏం అవసరం లేదు. ప్రార్థన చేయడమే, రెగ్యులర్గా ప్రేయర్ చేయడమే, మానకుండా ప్రార్థన చేయడమే. కనీసం కొంతమంది ఎంత దౌర్భాగ్య స్థితితో తెలుసా? చాలామంది కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలకి కనీసం గోడలు లేని పరిస్థితి. పద్దాక దైవజనుడు ఆ గోడను కడతా ఉండాలి. అంటే ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, వాళ్ళ కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేయరు. భర్త ఎక్కడికైనా పనికి వెళ్తే ఒక ప్రార్థన జీవితం ఉండదు. భార్య ఎక్కడికైనా వెళ్తే వెనకాల కాపుదల ఉండదు. గోడ పద్దాక దైవజనుడు కడతానే ఉండాలి. కనీసం ఇంటికి 4 మూలలా కూడా ప్రియులరా గోడలు లేకపోతే, నా వైపు చూడండి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులని డెలిబరేట్గా కనపడతాయా లేదా? శత్రువు పట్టుకుపోవడానికి ఈజీగా ఉంటుందా లేదా? మాట్లాడరే. అన్నీ రహస్యముగా ఉండాల్సిన అన్నీ కూడా బహిరంగంగా ఏమైపోతాయి? కనబడుతూ ఉంటాయి. కనీసం గోడ లేని వారు అనేక మంది. 10 నిమిషాల ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థన వద్దండి. ఈరోజు నేను చెబుతున్నాను, మీలో చాలామంది ప్రాకారంగా మారిపోబోతున్నారు. నీ భర్త ఎలా ఉంటాడో మాట్లాడకో, వేస్ట్. నేను మీకు చెబుతున్న మాట చెప్పనా? మహాతల్లులారా, మహాతండ్రులారా, మహానుభావులారా, మీకు చెబుతున్న మాట ఏంటంటే, డిస్కషన్తో, మాటలతో, పంచాయతీలతో, కూర్చుని మాట్లాడుకోవడంతో ఏమీ చేయలేవు. మోకాళ్ళు వేస్తే ఆటోమేటిక్గా విజయాన్ని మనం చూస్తాం. నా భర్త ఎన్ని చెప్పినా మారట్లేదు, చెప్పుకో, మారడం. నీ భర్త మారాలని ప్రార్థన చేయి, స్టార్ట్ అవుద్ది కార్యం. నా ఆర్థిక పరిస్థితులు మారట్లేదండి, అక్కడ వడ్డీకి అడిగానండి, ఇక్కడ అడిగానండి, అక్కడ అడిగానండి. వద్దు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. సంఘం అందరూ ఒక 4,000 మంది, 3,000 మంది వెళ్ళి కంప్లైంట్లు చెప్తూ ఉంటాయి. ఆయన అంటాడు, నో కంప్లైంట్స్, ఓన్లీ ప్రేయర్. మళ్ళా పక్కన పెట్టుకుని భర్తని, ఆయన మనం కొట్టాడు ఆయన, ఇటు చేతులు ఇరిగిపోవాలి ఆయన, ఏంటో నేను ఎంత ప్రేమ చూస్తున్నా, చేతులు వేసి కొట్టేస్తున్నాడు ఆయన అని చేయకు. రహస్యముగా చేయి. ఏమవుదో, పంచాయతీతో ఏమవుదో, డిస్కషన్ చేయడం బట్టి ఏమవుదో, నువ్వు అహం చూపించడం బట్టి ఏమవుదో, ఏదో మాట్లాడడం బట్టి ఏమీ అవ్వదు. నీ భర్త కోసం నువ్వు ఒక ప్రాకారంగా మారిపోవాలంతే. నీ భార్య కోసం ఒక ప్రాకారంగా మారిపోవాలంతే. నీ పిల్లల కోసం ఒక ప్రాకారంగా మారిపోవాలంతే. నీ ప్రాంతం కొరకు నువ్వు ఒక ప్రాకారంగా మారిపోవాలంతే. నేను అంటాను ప్రియులారా, ఒక ప్రాకారంగా నువ్వేమవ్వాలంటే మార్చబడాలి. ఒక ప్రాకారంగా మనం ఏమవ్వాలి? ఈ వంటది ప్రియులారా, నేను ప్రాకారం వంటి దానినైతిని. ఆమేన్ చెప్పండి. తల్లులు పిల్లలకి ప్రాకారంగా మార్చబడాలి. తండ్రులు పిల్లలకి ప్రాకారంగా మార్చబడాలి. ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ప్రాకారంగా మార్చబడాలి. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, ఆత్మతో నింపబడిన వారు ప్రియులారా, మీ ప్రాంతాలకి, ఏరియాలకి నీవే ఒక ప్రాకారం. ఈ ఊరంతా పాడైపోతుంది, మారరు. ఊరు చెడిపోయింది, మారరు. సంఘాలు చెడిపోయినాయి, మారరు. దైవజనులు చెడిపోయారు, మారరు. దైవ సేవకులు చెడిపోయారు, మారరు. ప్రాంతం పోయింది, మారదు. ఒక్క నిమిషం నువ్వు చేతులెత్తి కొద్ది నిమిషాలైనా
ఈ భారం అంతా నా మీద వేసుకుంటున్నానయ్యా, ఈ పట్టణం బాధ్యత నాదయ్యా, ఈ ప్రాంతం బాధ్యత నాదయ్యా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధ్యత తీసుకుంటే నిన్ను ఒక ప్రాకారంగా దేవుడు మారుస్తాడు. స్పీడ్గా ముందుకు వెళ్దాం, కోటం ముగించినా లేదులే. చూడండి ప్రియులారా, ఒకసారి ఒక మాట నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. 1:3. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చాలండి, హల్లెలూయా. నెహెమ్యా గిన్నెందించే పోస్టులో ఉన్నాడు. భక్తులారా చూడండి, ఎక్కడున్నాడు? మంచి జాబ్ అండి. రాజుగారు సంతోషపడాలంటే నెహెమ్యా ఉండాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన రాజు సంతోషించాలంటే నెహెమ్యా దేవుని పాదాల దగ్గర ఉండాలి. అర్థమైందా? ఆ గుమ్మాలు కాల్చబడినవని, దాని ప్రాకారాలు పడద్రోయబడినవి. అందరూ అనండి ఆ మాట, పడద్రోయబడినవని. నెహెమ్యా విన్నప్పుడు వెంటనే కొద్ది దినములు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నాడట. ఒక మాట చెప్పనా, పరాక్రమశాలులు ఉండే దగ్గర కూడా గోడలు పడిపోయినాయి అంట. యాజకులు ఉండే దగ్గర కూడా గోడల బేట్లు ఇచ్చేసినాయి అంట. ఒకప్పుడు ప్రార్థనలో పోరాడిన వారు, ఒకప్పుడు యుద్ధం చేసిన వారు, అటుపక్కన శత్రువుల్ని దడదల్లాడించిన పరాక్రమశాలులు గోడలు ఏమైపోయినాయి? ఒకప్పుడు ఆత్మలో పరాక్రమశాలులు, ఆరాధనలో పరాక్రమశాలులు, ప్రార్థనలో పరాక్రమశాలులుగా ఉన్నవారు ప్రియులారా, వాళ్ళ ప్రార్థనా జీవితాలు ఏమైపోయినాయి అంటే, యాజకులు బలముగా సేవ చేసిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు, కన్నీరు కార్చిన వారు, ప్రార్థనతో శాసించిన వారు ప్రియులారా, వారు ప్రార్థన జీవితాలు ఏమైపోయినాయి? మేము ఎక్కువ వర్షాకాలంలో మీటింగ్స్ పెడతా ఉండేవాళ్ళు, యవ్వనస్తుల మీటింగ్స్. ఇలాంటి వర్షాలు వస్తూ ఉండేవి. రేపు మీటింగ్ కనుక వర్షం కురిసేస్తూ ఉండేది. మా ఆయుధం ఏంటో తెలుసా? ఒక కళ్యాణ మండపం తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు. కళ్యాణ మండపం మార్చేద్దాంలే, మీటింగ్ అక్కడికి అనడానికి లేదు. ఆ టెంట్లు వేసుకునే ఆ వర్షం పడుతూ ఉంటుంటే మోకరించి ప్రార్థనతో చేయించేసేవాళ్ళం. ప్రతిదాన్ని ప్రార్థనతో చేయించేసి. ఒక కీబోర్డ్ ప్లేయర్, ప్యాడ్స్ ప్లేయర్ వచ్చారు, అన్నారు ఎంత వర్షాలైనా, తుఫాన్లోనైనా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా, టెంట్లు ఎగిరిపోతున్నా, కరెంట్ లేకపోయినా కోటం జరిగించాలంటే మీ తర్వాతే అని వెళ్ళిపోయాడు. మనటు పరిస్థితిని చూడకూడదు, యేసయ్య ఏం చెప్తున్నాడో చూడాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాలెంలో అయితే ప్రియులారా వర్షం వచ్చేసి పెద్ద తుఫాను కింద వచ్చేసి అందరూ వెళ్ళిపోయారండి. నేను ఒక చిన్న మాట చెప్పాను, యేసయ్యకు ఒక చిన్న తీర్మానం తీసుకున్నాను. అయ్యా, మరలా ఈ వర్షం ఆగితే నేను పరిశుద్ధుడు ఆ పాట పాడి నేను కనపరుస్తానయ్యా. ఆ పాటలో పాడుతున్నా వర్షం ఆగిపోవాలి, కరెంట్ రావాలి, జనం రావాలి అని జనరేటర్ పని చేయట్లేదు. మీరు నమ్ముతారా? పాట ముగించేలోపు వర్షం ఆగిపోయింది. విచిత్రం ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ మరలా తిరిగి వచ్చారు. నేను అంటాను, ప్రాకారాలు పడదోయబడినాయి అంట ప్రియులారా, ప్రాకారాలు పడదోయబడినాయి అంట, గుమ్మాలు కాలిపోయినాయి అంట. ఆ విషయం నెహెమ్యా దృష్టికి వెళ్ళిందంట. కాదా? చాలామంది ప్రార్థన గోడలు పడిపోవట్లేదా? చాలామంది ప్రార్థనా ప్రాకారాలు పడిపోవట్లేదా? గుమ్మాలు కాలిపోవట్లేదా? బూడిదైపోవట్లేదా? హృదయంలో సరైన స్థుతి లేక, ఆరాధన లేక ఈ హృదయం అనే గుమ్మం, ఈ తలుపు ప్రియులారా నాశనం అయిపోవట్లేదా? నువ్వు 1 గంట కేటాయించుకుని ప్రేయర్ చేయగలిగితే, ఒక ప్రాకారంగా మార్చబడితే, అసలు మీ అన్నతో మాట్లాడద్దు, డిస్కషన్ చేయొద్దు, మీ అత్తతో మాట్లాడద్దు. ప్రార్థన మనం చేస్తే ఎక్కడ నుండి రూటు నరుక్కుని రావాలో, ఎక్కడి నుండి సరి చేసుకుని రావాలో, తీగలాగితే డొంకంతా కదిలిందంటారు కదా, అలా కదిపి దేవుడు చేస్తాడు కార్యం. నేను అంటాను, ఎప్పుడు ప్రార్థన ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. అందుకే ప్రార్థన పెట్టుబడి పెట్టాలి. నువ్వు ఒక ప్రాకారంగా మార్చబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు, చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా మోషే ఎవరో తెలుసండి? ఒక ప్రాకారం. చెప్పండి, ఎవరు? గట్టిగా చెప్పాలి. పాస్టర్ గారు ఇలా చేతులు ఎత్తుతున్నాడు అంటే ఎత్తండి మీరు కూడా. నాకు మైక్ ఉంది కదా, అందుకు ఒక చేయి, మీరు 2 చేతులు అండి.
మోషే పాస్టర్ గారు ఇలా చేతులు ఎత్తున్నాడంట. సంఘం ఎంతమంది? 40 లక్షల మంది సంఘం. 40 లక్షల మంది సంఘానికి ఒకే ఒక పాస్టర్ గారు ప్రాకారం అంటండి. ఆపేస్తున్నాడు. మోషే అనే గోడ, మోషే అనే ప్రాకారం ఆపేస్తున్నాడండి. 40 లక్షల మంది సంఘానికి పాస్టర్ గారు భోజనం పెట్టేస్తున్నాడు. 40 లక్షల మంది సంఘానికి ప్రియులారా దైవజనుడు నీళ్ళు ఇస్తున్నాడు. 40 లక్షల మంది సంఘానికి మన్నా పెడుతున్నాడు, పూరేళ్ళు ఇస్తున్నాడు. 40 లక్షల మంది సంఘాన్ని దేవుని సన్నిధిలోనే నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధి లేకుండా లేదు, నడిపిస్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఇంకా నాకు మోషే కొరకు ప్రాకారం అనడం కూడా ఇష్టం లేదు. మోషే ఇజ్రాయేల్కి ఒక శిఖరం, 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 ఓ పర్వతం అండి. పర్వతాన్ని ఏమి ఢీ కొట్టినా, పర్వతానికి వచ్చి ఏమి తగిలినా, పర్వతం దగ్గరికి వచ్చినా ఆగిపోవాలంతే. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు పోలవరం ప్రాజెక్ట్. కరెక్ట్గా ఎక్కడ కడుతున్నారో తెలుసా? 2 కొండలు ఉంటాయండి. ఆ కొండలను త్రవ్వడానికి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ఎక్కడైనా కట్టినప్పుడు ప్రియులరా కొండల దగ్గరే కడతారు. ఎందుకంటే కొండకి పునాది ఉంటుంది కింద, అక్కడ కడితే స్ట్రాంగ్గా ఉంటుంది. మన ధవళేశ్వరం బ్యారేజ్ కూడా కొండ. కాటన్ మహాశయ ఇదంతా తిరిగి అనేకమైన ప్రాంతాలు తిరిగి గుర్రం మీద వెళ్తే ఆ బొమ్మూరు మెట్ట మీద పడుకుంటే దేవుడికి దర్శనం ఇచ్చాడంటే ఇక్కడ బ్యారేజ్ కట్టమని. అతను ఇప్పుడు ఇంత మనకు సమృద్ధిగా ఉందంటే, తృప్తిగా ఉందంటే ఆ మహానుభావుడు చేసిన పని. ఆ వాటర్ అంతా స్టోర్ చేసి ఆ కాలువలకు పంపించడం ద్వారా పంటలు చక్కగా పండుతున్నాయి, సమృద్ధిగా మనం తినగలుగుతున్నాం కదా. కొండ మోషే ఒక శిఖరం అంటండి. నేను అంటాను మిమ్మల్ని కూడా మీ ప్రాంతాలకు ఒక శిఖరంగా మార్చగలడండి. డీజెస్ దినకరణ్ గారు మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆయన చనిపోయారు, దేవుని దగ్గర వెళ్ళిపోయిన తర్వాత పాల్ దినకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశారంట. సార్, మీ నాన్నగారి టైంలో ఎలా కార్యాలు జరిగినాయి మీ టైంలో జరుగుతున్నాయి. మీ నాన్నగారికి ఎంత జనం వచ్చారు, మీకు అంత జనం వస్తున్నారు, క్రౌడ్ వస్తున్నారు. మీ నాన్నగారి మీటింగ్స్ ఎంత మహిమగా జరిగినాయి, ఎంత సౌండ్ సిస్టమ్ ఉందో, ఎంత బాగా జరిగిందో, మీకు అలా జరుగుతుంది. మీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రజలు వస్తున్నారు. ఆయనకి మీకు తేడా ఏంటండి అని అడిగారంట. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పాల్ దినకరణ్ గారు అన్నారంట, ఆయనకి నాకు చాలా తేడా ఉందండి. అదేంటి సార్, మీటింగ్స్కి అంతే జనం వస్తున్నారుగా, అదే కార్యాలు జరుగుతున్నాయిగా, అంతే అద్భుతాలు జరుగుతున్నాయిగా, వ్యత్యాసం ఏంటి అని అడిగారంట. అడిగితే మా నాన్నగారు ఇన్ని లక్షల మంది ప్రజల్ని గుండెల మీద మోసారు, నా వల్ల అది అవ్వట్లేదండి, అంతమంది నేను మొయ్యలేకపోతున్నాను. మీకు గుర్తుందా, ఎవరికన్నా యేసు అనుచరులు, యేసు పిలుచుచున్నాడు, జీసస్ కాల్స్, మినిస్ట్రీ నుంచి అనుసంధానం ఉన్న వాళ్ళకి తెలుసు. అది ఏంటో తెలుసా? ఇన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని రిక్వెస్ట్లు ఆయనకి పెడితే, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రిక్వెస్ట్లు పెడితే, తమిళనాడులో పెడితే, కేరళలో పెడితే, మహారాష్ట్రలో పెడితే, అన్ని లక్షల రిక్వెస్ట్లు చూసి వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో మరలా లెటర్ రాసేవాడండి ఆయన. ఇప్పుడులాగా అనుకున్నారా వాట్సాప్ ఇలా చూసి వసంత ఇదిగో నీకు, సోరమ్మ ఇది, ఇంకా మరలా కూర్చొని దేవుడు ఏం చెప్పాడు లెటర్ రాసేవాడు. ఆ లెటర్స్ కూడా ఇప్పటి వరకు దాచుకున్నారు చాలామంది. ఇంకో విషయం తెలుసా, డీజెస్ దినకరణ్ గారు చెప్పారండి, ఇప్పటికే మా జీవితంలో అది జరుగుతుందండి వాగ్దానం. అంటే ఆ దైవజనుడు ఎన్ని లక్షలని గుండెల మీద మోసేవాడండి, ఒక ప్రాకారం. సరే, దైవజనులో ఒక ప్రాకారం అయితే నువ్వు సంఘంలో అసలు ఎవరికైనా ఒక ప్రాకారం ఉన్నావా? కొంతమంది ప్రాకారంగా ఉంటారు కానీ ఉన్న గోళ్ళు కూడా పడగొట్టేస్తారు, ప్రార్థన చేసే వాళ్ళు కూడా చెడగొట్టేస్తారు. గంట ప్రార్థనకి వెళ్ళాలా, ఏ సంఘంలోనే ఉందా, మన సంఘంలోనేనా, ఈయనే పెట్టేస్తున్నాడా, వర్షమైన వెళ్ళిపోవాలా, వర్షమైన తినేయాలా అనుకుంటాం. మరి వర్షంలో మామూలుగా తినేస్తాం, మళ్ళీ పకోడు కూడా వేసుకుని తినేస్తాం, ఏం తెచ్చినా తినేస్తాం. వర్షానికి ఆకలేసేస్తుంది, వేసేద్దాం మరి ఆకలే. కొంతకాలం అయితే ఇంకెలక తోలు తెచ్చి ఏడాది రుద్దిన నలుపే కానీ తెలుపు రాదు. విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని సంవత్సరాలు కొంతమంది జీవితాలు అంతే, చలనం ఉండదు, ఇంత ఉపదేశాలు వింటున్న కదలికలు ఉండదు, మార్పు ఉండదు. అవే మాటలు, అవే స్వభావం, అదే వైఖరి, అదే గర్వం, అదే అహంకారం, అదే వైఖరి, అదే దూకుడు. ఒక లేఖనం విన్నామంటే మార్పు రావాలిగా, గాలిగా, సరదాగా, ఎంటర్టైన్మెంట్గా వినేది వాక్యాలు. హల్లెలూయా. పనికిమాల స్నేహాలు. నేను చెబుతున్నాను పిల్లలు, ఒక మాట గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. ఒక మాట చెప్పనా, వినండి, చాలా ఖరీదైన మాట. దేవుడు నాకు ఇచ్చాడు తలంపు. 10 సార్లు చుట్ట కాల్చేవాడిని చూస్తే కాల్చనోడు కూడా కాల్చాలనిపిస్తుంది. 10 సార్లు పాపం చేసేవాడిని చూస్తే చేయని వాడు కూడా చేయాలనిపిస్తుంది.
10 సార్లు ప్రార్థన చేసేవాడిని చూస్తే ప్రార్థన చేయనోడు కూడా చేయాలనిపిస్తుంది. నీ స్నేహం, నేను వాళ్ళు మార్చేస్తానన్నా, ఆ సిస్టర్ అన్యురాలైనా చేసేసుకుని మార్చేస్తానన్నా, నువ్వు మారిపోకుండా ఉండరా బాబు చాలు. ఏం మార్చేస్తావు? ఓవర్ కాన్ఫిడెన్స్లు వద్దు, ఎక్స్ట్రాలు వద్దు. మీకంటే ఎక్కువ తిరుగుతున్నాను నేను. పొద్దుడు లెగిస్తే మీకు బ్యాటరీలతో, వస్తువులతో, సామాన్లతో పని అయితే, పొద్దుడు లెగిస్తే నాకు మనుషులతోటే పని. ఎవడ క్యారెక్టర్ ఏంటో, ఎవడ గుణాలేంటో, ఎవడ మాటలేంటో, ఎవడికి కొమ్ములు వచ్చినాయో, ఎవడికి ఎంతగా అహంకారం 10 నిమిషాల్లో కనిపెట్టేస్తాను. మీరు అనుకుంటున్నారు తెంగర వ్యవహారం. పొద్దుడు లెగిస్తే నాకు ఎవరితో పని? పొద్దుడు లెగిస్తే నాకు మనుషులతోటే పని. మీరేమి తెంగర వ్యవహారాలు నా దగ్గర ఏం చేయాల్సిన అవసరం లేదు. తెలుసు ఎవరు వ్యవహారం ఏంటో తెలుసు, ఎవరు అలా నడుస్తున్నారో తెలుసు. అయినా ప్రేమ అనే ఒక ఆయుధం ఉంది. ప్రేమతో తప్ప కోపంతో, ద్వేషంతో మనం ఎవరిని ఏం చేయలేం, జయించలేం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉపయోగించు, హల్లెలూయా. ప్రేమను ఆయుధాన్ని ఉపయోగించు. మొండి కేసులైన ప్రభు దగ్గర తీసుకురావచ్చు. ఎలాంటి వ్యక్తులైనా ప్రభు దగ్గర మార్చవచ్చు, నడిపించవచ్చండి. నువ్వు ఒక ప్రాకారంగా మారాలి తమ్ముడు, అన్నా నువ్వు ఒక ప్రాకారంగా మారాలి. క్యాజువల్గా మందిరంకి వచ్చి వెళ్ళిపోయే రకంలా నువ్వు ఉండకూడదు. నువ్వు ఊరికి, నీ పట్టణానికి, నీ ప్రాంతానికి, నీ పిల్లలకి, నీ గ్రామానికి, ఏరియాకి, నీ బంధువులకి నీవే ప్రాకారం. కొంతమంది సాక్ష్యాలు చెప్తారంటారా, మా నాయనమ్మ ఉండేదండి, మా అమ్మమ్మ ఉండేదండి. మీరు అందరూ ఎలా మారారు బాబు? మా నాయనమ్మ అండి, మా అమ్మమ్మ అండి. బర్ణబాస్ గారు అంటూ ఉంటారు, తమ్ముడు మా అమ్మగారు, తమ్ముడు మేమందరం రక్షణ పొంది మారు మనసు పొంది సేవ చేయడం. మా అమ్మగారు, మా నాన్నగారు ఎర్రగా కొట్టేసేవారు, అయినా ప్రార్థన మానేది కదా మా అమ్మగారు. తమ్ముడు, మా పాస్టర్ గారు చెప్తారు, మేమందరం ఇలా ఉన్నామంటే, మా కుటుంబం ఇలా ఉందంటే, ఒక ఆవిడ వీళ్ళ నాయనమ్మ ఎవరో ప్రార్థన చేసేదంట, వీళ్ళ అమ్మగారు ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. నాకు పెళ్ళైన కొత్తలో భోజనాలు ఉండేవారండి. మా అమ్మగారు ఏం మంచి రుచిగా వండుతారు, వాళ్ళ అమ్మగారు ఉప్పు ఉండేది కాదు, నిప్పు ఉండేది కాదు, ఏముండేది, స్తోత్రాలు చెప్తున్నందుకన్నా తినేయాలని తినేసేవాడు. ప్రార్థన చేస్తూ పెట్టేవారండి భోజనం. మా అత్తయ్య గారు, ఎవరో నువ్వు ఒక ప్రాకారం, ఎవరో ప్రార్థన చేసి నువ్వు రక్షించబడ్డావు, ఎవరో కన్నీరు కాస్తే నువ్వు రక్షణ పొందావు, ఎవరో ఏడిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు మరి ఇతరులకు ఒక ప్రాకారంగా ఉండవా? క్రైస్తవం ఏం చెప్తుంది? నువ్వు రక్షణ పొందారు ఇంకొకరు నడిపించాలిగా, నువ్వు మారుమనసు పొందారు ఇంకొకరు నడిపించాలిగా. మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఒక శిఖరం శిఖరం శిఖరం. మీరు ఇది తీసుకోండి, ఈ పూట నేను పెద్ద సింగర్లా ఉండాలి, పెద్ద ఆరాధికుడిలా ఉండాలి, పెద్ద ప్రసంగికుడు అయిపోవాలి, వద్దు. ఒక ప్రాకారంలా ఉంటే చాలు. ప్రాకారంలా ఉంటేనే నీకు పెళ్లి వయసు వచ్చినట్టంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంఖ్యాకాండంలో ప్రియులారా మీరు చదవవలసింది 14 అధ్యాయములు ఉంచండి, అంతే చదవవలసింది. మోషే పక్కకు తప్పుకో, వీళ్ళందరూ లేపేస్తాను మొత్తం. విచిత్రం చెప్పమంటారా? హలో, మోషే పక్కకు తప్పుకోకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. చేయాలనుకున్నాడు చేయొచ్చుగా. పద్దాగా మోషే నువ్వు పక్కకు జరుగు అంటాడేంటి? అడ్డుపడిపోతున్నాడా? వాళ్ళందరిని తీసుకొచ్చావు నాయన, దారిలో చంపేస్తే, అరణ్యంలో చంపేస్తే వాళ్ళ దేవుడు చివరిదాకా చేర్చలేకపోయాడు అంటారు. బాగోదేమో అంతా. సర్లే, మౌనమైపోయాడు. అడ్డుపడేవాడు ఒకడు ఉంటే నీకు ఒకవేళ నువ్వు వేసే తిక్క వేసాలకి, పిచ్చి పిచ్చి వేసాలకి, పెట్టుకుంటున్న పనులకి ఎప్పుడో చచ్చిపోవాలి, ఎప్పుడో పోవాలి. నువ్వు నీకోసం ఎవడు అడ్డుపడుతున్నాడు కాబట్టి బతుకుంచాడు దేవుడు. నేను ఏడుస్తున్నారు కాబట్టి, దైవజనుడు ఏడుస్తున్నాడు కాబట్టి, నీ భార్య ఏడుస్తుంది కాబట్టి, బిడ్డలు ఏడుస్తున్నాడు కాబట్టి, కుటుంబంలో ఎవరు ఏడుస్తున్నారు కాబట్టి చేతులెత్తయ్యా, ఆ పాపం నా పాపంగా తీసుకో, ఆ కీడు నా కీడుగా తీసుకో, ఆ శాపం నా శాపంగా తీసుకో, క్షమించయ్యా అని అడ్డుపడిపోతున్నాడు కాబట్టి బతుకుతున్నావు. తెలుసా మీకు? మోషే అడ్డు ప్రజలు ఎవరిని ఉందిరా? ఇంకొక ఆఫర్ ఇచ్చాడు మోషేకి. ఇజ్రాయేలు జనాంగం కాదంట వాళ్ళు, మోషే జనాంగంగా చేసేస్తాను. నీ ద్వారా కొత్త జనరేషను, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, మోషే జనం అంటలేదు. మోషే చంపేస్తే ఏం బాగుంటుందయ్యా, మధ్యలో వదిలేస్తే ఏం బాగుంటుందయ్యా, వాళ్ళు దేవుడు చివరికి చేర్చలేదంటారు. ఇలా అడ్డుపడుతున్నాడో దేవుడికి ఎక్కడ అపకీర్తి రావడానికి ఒప్పుకోవట్లేదు మోషే. మనం మాట్లాడే మాటల ద్వారా, వేసుకున్న వస్త్రాల ద్వారా, నడవడిక ద్వారా ఎవరికి అపకీర్తి వచ్చినా పర్లేదు. సంఘానికి అపకీర్తి వస్తే ఏంటి, పాస్టర్ గారికి అపకీర్తి వస్తే ఏంటి, కొత్త వాళ్ళు ఏమనుకుంటే ఏంటి? నువ్వు వాగాలన్నది వాగుతావు, మాట్లాడాలన్నది మాట్లాడతావు, చెప్పాలన్నది చెబుతావు, ఉండాల్సిన రీతికి ఉంటావు. ఎవరికి అపకీర్తి వస్తే ఏంటండి?
ఎవరేమైపోతాయండి? సంఘం పాస్టర్ గారిదిగా, మంద కాదుగా, పరిచర్య మంద కాదు కదా. నిన్ను బట్టి అయ్యా నీకు అపకీర్తి రావడం నాకు ఇష్టం లేదు. క్షణ క్షణం భయంతో బ్రతుకుతానండి నేను. ఎక్కడికైనా వెళ్ళినా కూడా దేవుడు వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి ఈ ఆరాధన నుంచి దేవుడు వెళ్ళకూడదు, ఈ కోటల నుంచి దేవుడు వెళ్ళకూడదు. మోషే అలాగే అంటున్నాడు, నువ్వు అలా చంపేస్తే నీకు అవమానం వస్తుందయ్యా. వీళ్ళు దేవుడు చివరిదాకా చేర్చలేకపోయాడు అంటారు. తన కోసం ఏం చెప్పుకుంటున్నాడా? అరే పాస్టర్ గారు మంచివాడు కాదండి, అది సరిగ్గా నడిపింపు ఇవ్వలేదండి, తీసుకెళ్ళి చంపేసాడండి నన్ను అనుకుంటారయ్యా అంటలేదు. దేవుడు చివరిలాగా చేర్చలేకపోయాడు అనుకుంటారయ్యా. మంచిది కాదేమో, విరమించేసుకున్నాడండి దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఊరకనే ప్రాకారం అయిపోయాడా మోషే? అసలు ఎవరన్నా అంటారండి మోషే స్వార్థం ఉన్నోడా స్వార్థం లేనోడా? ఇంత కూడా స్వార్థం లేదు. పోనీ ఇంత పాస్టర్ గారు ఇంత జాగ్రత్తగా వీళ్ళతో ఉంటుంటే మోషే మాట వింటున్నారు ఎవరన్నా? టీం ఉన్నారంట మోషేకి విరుద్ధంగా, ఏకంగా 250 మంది ఉన్నారంట టీం. ఇప్పుడు దేవుడు లేపేస్తానన్నప్పుడు మోషే మంచి ఆఫర్ ఇవ్వచ్చు, ప్రభా అందరూ బాగానే ఉన్నారు కానీ కోరాహస్ అంత ఉన్నారు, కోరాహోళ్ళు ఉన్నారయ్యా, అభిరాము దాతాను కోరాహను టీం తయారయ్యారా, వాళ్ళని లేపేసి మిగతా వాళ్ళు ఉంచేయ్యా అంటే మోషే ఏమైపోతాడో? నిరూపించబడిపోతాడు ఎంత మంచి దైవజనుడు. దేవుడే లేపేశాడు వాళ్ళని కదా. హలో దేవుని బిడ్డ, దైవ జనాంగమా, ఇది చాలా లోతైన ఉన్నతమైన ఉపదేశం, చాలా విలువైన ఉపదేశం. నీ జీవితానికి ప్రియులారా, ఒక ప్రాకారం ఇతరులకు నువ్వు ఎలా మాట్లాడాలంటే ఒక ప్రాకారంగా మారిపోవాలి. అడుగు దేవుణ్ణి, ఇంతవరకు నా గోడ అక్కడే ఉందయ్యా, పునాదిలోనే ఉందయ్యా, ఇంకా ఎదగలేదయ్యా నా ప్రార్థనా జీవితం, నేను ఒక ప్రాకారంగా మార్చబడలేదయ్యా. మన ప్రార్థనా జీవితం అంట గోడంట గోపురం అంత ఎత్తు ఉండాలంట. ఎంత ఎత్తండి? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32వ అధ్యాయం మొదటి నుండి చదవండి. స్పీడ్గా చదవాలి లైన్లు. దినవృత్తాంతాలు 2వ రాజు పుస్తకం. ఇంటి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రాలేలా, విస్తారమైన జలముల వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తూ కట్టించి. చాలండి, రాజు ధైర్యం తెచ్చుకుని ఏం కట్టించాడంట? హలో ఎంత మనకి డ్యామేజ్ అవుతున్నా, ఎంత నష్టం అవుతున్నా కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పాడైన ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలి? పాడైన గోడ యావత్తు కట్టించి దాన్ని గోపురం అంత ఎత్తు చేశాడు. ఆ మాట అందరూ చదవండి. అక్కడ చదవండి, నా మోకం చదువుతూ గోపురం అంటారేంటి? పాడైన గోడ యావత్తు కట్టించి దాన్ని గోపురం అంత ఎత్తు చేశాడని ఉంటుంది చూడండి. గోపురం అంత ఎత్తు చేసి బయట మరొక గోడ కట్టించాడు. ఒకసారి చూడండి, ఈ మొదటి గోడ ఈ మొదటి గోడ ఎవరో తెలుసా? వ్యక్తిగతంగా మీ ప్రార్థనా జీవితాలు. ఎవరి ప్రార్థనా జీవితాలు? ఇప్పుడు చెప్పండి, మీ ప్రార్థనా జీవితం ఎంత ఎత్తు ఉండాలి? పురుషులు చెప్పండి, గోపురం అంత ఎత్తు ఉండాలని చెప్పండి. అంటే మీ ప్రార్థన ఎంత ఉండాలి? నేను ప్రార్థన చేసుకుంటాను అంతే 5 నిమిషాలు, నువ్వు నా కోసం ఎక్కువ లేదు. నేనండి ఏంటంటే అండి నేను నా కోసం నేను చేసుకోనండి. సైతాన్ చిన్న చెల్లు అనమాట, నువ్వు చిన్న తమ్ముడు అన్న అయ్యి ఉంటావు. యేసుప్రభు ఆయన కోసమే ప్రార్థన చేసుకున్నాడా లేదా? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి బోళ్ళు ప్రార్థన చేసుకున్నాడు ఆయన కోసం. ఆయన హల్లెలూయా.
మాకు మా ఆత్మీయతల్లో చాలా మంచోళ్ళండి. తెల్లవారుజాములు వేసి మా కోసం సూత్రాలు అన్నీ చెప్పేస్తారండి. మేము ప్రార్థన చేయమండి, అసలే మాకు ఇంకా అవసరం వద్దండి, వాళ్ళ ప్రార్థన చాలండి. మాకు ఎక్కువ నీ కోసం ప్రార్థన చేసి మేము పరలోకం వెళ్తావు, మేము వెళ్ళిపోయాక నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తుంటావు కింద. ప్రార్థనే ప్రతిరోజు. సంఘం అంతా ఎత్తబడిపోయింది, కొంతమంది విడవబడతారు కదండి. విడవబడతారు లేదా? విడవబడిన వాళ్ళకి రోజు ఉపవాస ప్రార్థనలో, గంట ప్రార్థనలో. మన సుమోలు కూడా ఇక్కడే ఉంటాయి, తిరగవచ్చు, సువార్తకి వెళ్ళొచ్చు. వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎన్ని చెప్పినా మారనోడు. హల్లెలూయా. పాడైన గోడ యావత్తు బాగు చేసి, నేను ఎప్పుడు చెప్తాను మీకు, వాళ్ళంట ప్రియులారా వినండి, రాజుగారి దగ్గర, ఏలియా గారి దగ్గర కొంతమంది మీరు గమనించారో లేదో, రెండు తలంపుల మధ్య తడబడతా ఉంటుంటే ఎవరు దేవుడో తేల్చేస్తానన్నాడు. ఎవరో తేల్చేస్తానంటే అక్కడ ఒక కార్యం జరిగింది. బలిపీఠం పెట్టారు, ఎద్దును తీసుకొచ్చారు, తునాతునకలు చేశారు అండి. అగ్ని దిగాలి దాని మీదకి, కట్టెలు పేర్చారు, మాంసం పెట్టారు, అగ్ని దిగాలి. మొదట వాళ్ళు 450 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చాడు. శస్త్రములతో, కత్తులతో వాళ్ళు కోసేసుకున్నారు. బైలా 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 అంటుంటే పొడిసేసుకుంటూ ఉంటుంటే చిన్న డైలాగ్ వేస్తున్నాడు ఏలియా. ఇంకా కోపం వచ్చేస్తున్నాడు. మనోడు పడుకున్నాడేమో అన్నాడు, ఇంకా పొడిసేసుకుంటారు. ధ్యానంలో ఉన్నాడేమో, ఇంకా లోపలికి దించేసుకుంటారు కత్తి. ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో అంటున్నారు, లేపాలేమో, దేవుడే ఉన్నాడేమో, దేవుడే ఉన్నాడేమో అని అంటా ఉంటుంటే ప్రియులారా వినండి, ఏలియా టైం వచ్చింది. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, వాళ్ళ మర్యాద చొప్పున అనండి. మరి మన దేవునికి మర్యాద ఉందా లేదా? ఏంటి మన దేవుని మర్యాద ఏంటి? చెప్పాను, చాలాసార్లు చెప్పాను. పడిపోయిన బలిపీఠం ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు చల్లా చెదిరిగా ఉంటే అవ్వదు. బలిపీఠం కట్టబడాలి అంటే పడిపోయిన ప్రార్థనా జీవితం ఏమవ్వాలి, పడిపోయిన స్తుతి ఏమవ్వాలి, పడిపోయిన హృదయం, చెడిపోయిన హృదయం ఏమవ్వాలి. సరైన ప్రార్థన రావాలంటే చెదిరిపోయిన హృదయం, బెదిరిపోయిన హృదయం, కొట్టబడిన హృదయం, గాయపరచబడిన హృదయం, మలినమైపోయిన హృదయం సరైన తర్వాత అప్పటి నుంచి వెళ్తుంది ధూపం పైకి. పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాలు చెప్పిన రాళ్ళు చక్కగా పెరిచి, కట్టెలు పెరిచి, ఎద్దును తునాతునకలు చేసి, నీళ్లు పోసి వాటి మీద యెహోవా ఇవన్నీ నీ ఆజ్ఞ చెప్పులు చేశాను అని ప్రార్థన చేసి ముగించగానే ఆకాశం దగ్గర వచ్చి దిగితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకున్న అక్కడున్న తడబాటంతా తొలగిపోయి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. చిన్న విషయం చెప్తాను. ఆ చిన్న ప్రార్థన చాలామందికి కొన్ని రెఫరెన్స్ చాలా ఇష్టం. పేతురు మునిగిపోతున్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేశాడు? పాస్టర్ గారు 1 గంట ప్రార్థన, 2 గంటల ప్రార్థన అంటే 5 నిమిషాలు చేశాడు. నువ్వు మునిగిపోయినప్పుడు చెయ్యి, కాపాడుతట. మునిగిపోతున్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాక నేల అందదుగా, అలా మోకరిస్తే చెట్టుపేట వచ్చేస్తాంగా. హల్లెలూయా. అప్పుడు ఏముండదు ఇంకా కదా. అప్పుడు ఆ టైంలో చిన్న ప్రార్థన కాబట్టి కాపాడాడు. నువ్వు అలా 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటావా? చెప్పండి. పేతురు ఇంకొక మాట చెప్తుంది, దేవునితో ఎక్కువ సంబంధం ఉన్న వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న ప్రేయర్ చేసిన కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దానికి ముందు 17వ అధ్యాయంలో ఏలియా అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అంటే ఎప్పుడు రెగ్యులర్గా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అనుభవం ఎవరికి ఉంది? అది ఇశ్రాయేలు ప్రజలకి ఏలియా ఎవరో తెలుసా ప్రియులారా? ఒక ప్రాకారం. చాలామంది కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, గమ్యానికి చారలేని ఉంటారు పిల్లరా. ఇలా ఉంటుంటే ఎందుకు ఎలీషా నా తండ్రి ఇశ్రాయేలుకి రథము రౌతు నీవే అని ఎందుకన్నాడు తెలుసా? గమ్యస్థానానికి చారాల్సిన ఆశ ఉన్న గమ్యస్థానానికి చారనేళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక గమ్యస్థానం చేర్చేసిన రథము రౌతు ఎవరంటే ఏలియా ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. రథము ఆయనేనంట, రౌతు అంటే ఎవరో అది. రౌతు సూర్యప్రకాష్ గారు అనుకోకండి. హల్లెలూయా. రౌతు అంటే ఎవరు అనుకుంటున్నారు? నడిపేవాడు. ఇశ్రాయేలీలకంట రథం ఆయన అంటే మోసేవాడు ఆయనేనంట, నడిపేవాడు ఆయనేనంట. సంఘాన్ని మోసేవాడు పాస్టర్ గారు, నడిపేవాడు పాస్టర్ గారు. సంఘాన్ని గుండెల మీద మోస్తుంది యేసయ్య, సంఘాన్ని మోస్తున్నాడు ఆయన. గెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా మిమ్మల్ని మోసుకొచ్చానన్నాడు. నువ్వు చేరిన తిరిగి నీ మలుపులు, తిరిగి నీ మజిలి దాటి నీ రూట్లన్నీ కూడా యేసయ్య నిన్ను మోసుకొచ్చి నిలబెట్టాడు. ఎక్కడో ప్రారంభపు అడుగులో నువ్వు ఆగిపోవాలి. మరి నీవు ఒక ప్రాకారంగా మారితే నిర్ణయం తీసుకోండి. ఈ పూట నేను ఒక ప్రాకారంగా మారుతా. మొదటి పుస్తకం 7:8
7వ అధ్యాయం 8వ వాక్యం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని. చాలండి సమూయేలును వేడుకుంటున్నారు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎవరో తెలుసండి? ఒక ప్రాకారం. సౌలు గార్ధభావాలు పోయి, బిడ్డలారా నా వైపు చూస్తూ వినండి, సౌలు గార్ధభావాలు పోయి సమూయేలు దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నాడండి చెప్పండి? ఎవడోడికి ఏదో ఒకటి పోతేనే కానీ, ఏదో నొప్పి వస్తే కానీ దేవుని సందికి ఏం చేయరు, రారు. వచ్చినోడు మనం గాయపరచకూడదు. బాగుంది ఇప్పుడు అనకూడదు. గార్ధభావాలు పోయినాయి, అవి వెతుక్కోవడం రాలేదు మనోడికి. ఎవరు అడిగితే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అవి ఎక్కడున్నాయి కనిపెట్టి చెప్పేస్తాడు. ఈజీ కదా, సౌలే ప్రార్థన చేసుకుని కనుక్కోవాలంటే కష్టం. పాస్టర్ గారు కనిపెట్టి చెప్పేస్తాడంటే కొంచెం ఈజీయే కాదు చెప్పండి? ఈజీ. వస్తున్నారు. నీళ్లు మోసుకుంటున్న యవనస్తులు వస్తున్నారంట. ముగించేస్తాను. నీళ్లు మోసుకొస్తున్న యవనస్తులు వస్తున్నారట. ఆ యవనస్తులను అడిగారు, బాబు ఇక్కడ పాస్టర్ గారు ఉంటారంట? అవునండి, మా ఊరిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చాలా గనుడైన దైవజనుడు. మీరు ఎవరికైనా సాక్ష్యం చెప్తే ఏం చెప్పాలి? బాగానే ఉంటారండి దేవుడు అని ఒకరు పక్కగానే, ఒక్కొక్కసారి మాత్రం ఎరగేస్తారండి బాబు ప్రసంగంలో. ఒకసారి అదో టైప్లో మారిపోతుంటారండి. అలా మారిసింది నువ్వే, నీ ప్రవక్తనే. కొంతమందికి సీరియస్గా ఉంటేనే మాట అంటారు, కొంతమందికి ప్రేమ చూపిస్తేనే మాట ఉంటారు, కొంతమంది తండ్రిలాగా ఆదరిస్తేనే మాట అంటారు, కొంతమందిని ఎప్పుడు చంకనేసుకుంటేనే మాట అంటుంటారు, కొంతమందికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే ప్రేమగా ఉంటారు. ఇన్ని రకాలోడుగా నేను మారిపోవాలి అంతే అండి. అంతమందికి అన్న రకాల వాళ్ళకి ప్రేమ పంచడానికి దైవజనుడు అలా మారిపోవాలి. నిజమండి. నేను రోమీల దగ్గరికి వెళ్ళి రోమీని అన్నాడంట పౌలు గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగేమైపోయాడు? మరి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అన్ని జనులా మారిపోకండి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు ఒక పాస్టర్ గారు ఉన్నారండి, చిన్న సాక్ష్యం చెప్తామండి ఆ పాస్టర్ గారి కొరకు అంటున్నారు. ఏంటని అడిగితే, ఈ పాస్టర్ గారు అండి నైవేద్యం అర్పించడానికి, బలర్పించడానికి పైకి వెళ్తాడండి. ఆయన వచ్చేవరకు ఎవరో భోజనం చేయరండి. విషయం చెప్పమంటారా? చిన్న మాట. ఊరుని ప్రియులారా ప్రార్థనతో కట్టిపడేసాడండి సమూయేలు. కాదు కట్టేయాడండి. ఇంకో విషయం, పాస్టర్ గారు నైవేద్యం అర్పిస్తున్న టైంలో ప్రార్థన చేస్తుంటే త్రాగడాలో, తిండాలో, డ్యాన్సులు ఆడాలో, పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటే మాకేంటి, పాస్టర్ గారు ఎక్కడ ఉంటే మాకేంటి అనుకోకూడదు. మన బిడ్డలు కొంతమంది లాస్ట్ టైం నేను ఉపవాసం ఉండడానికి వెళ్తే నేను వచ్చేలోపు కొంతమంది ఉపవాసం ఉన్నారు. అది నిజమైన క్రమం. మోషే గారు పైన దేవునితో మాట్లాడుతుంటే యెహోషువ కింద ఉపవాసం ఉన్నాడు. అది నిజమైన క్రమం. ఇక్కడ కింద బ్యాచ్ ఏం చేశారు? దూడం చేసి దాని ముందు ఏం చేస్తున్నారు? ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది నీవే, మన్నా కురిపించింది నీవే అని దూడ ముందు డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ చేసే వాళ్ళందరూ లోకంలో విచిత్రంగా డ్యాన్స్ చేసే వాళ్ళందరూ దూడ బ్యాచ్ అనమాట. మనం దూడ బ్యాచా గొర్రెపిల్ల బ్యాచా చెప్పండి? మనం ఉన్నంతసేపు ఏసై పాటలు పెడతారు పెళ్ళిళ్ళలో కానీ పుట్టినరోజులు. అక్కడ మనం ఇలా దాటమా? నువ్వు అక్కడ నేను ఎక్కడ, కిచ్ నువ్వు అక్కడ నేను ఎక్కడ. ఏం పోయే కాలం రాదే? ఆయిరాగమా పోయే కాలమా? హల్లెలూయా. బయట ఒక వేషం, లోపల ఒక వేషం. వేషధారులా నిక్కర్చిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, దేవుడు కృపిస్తాడు. ఏమి వేషాలు? కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం, సైతాన్ గారిని ఆహ్వానిస్తున్నాం మీ కాపురం ఎడగొట్టడానికి. పిచ్చి పనులు చేయకూడదు. దేవుడు ఉండాలి ప్రతి పెళ్లిలో, యేసయ్య ఉండాలి ప్రతి గృహంలో. ఎల్లు చెప్పండి. ఒక చోట అయితే మేము వెళ్తే ఫంక్షన్ అయింది, ఇంకా భోజనం చేస్తున్నాం, సినిమా పాటలు పెట్టారండి. ఎవడు రాడు ఆపండి రా అన్నాను. బాక్సులు కాలిపోతాయి యేసునామములో ఏమనుకుంటున్నాము లాభో అన్నాడు. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారని ఆపుతావా? దేవుడు చూస్తున్నారని ఆపుతావా? మీరు దైవజనుడికే భయపడే వాళ్ళైతే పరలోకం వెళ్ళరు. అనుక్షణం దేవునికి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను మీతో, దేవుడు ఉంటాడా? ఎవరికి భయపడాలి మనందరం? అది ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి తల్లు చెప్పండి. సమూయేలు ప్రార్థనతో మొత్తం ప్రియులారా గ్రామాన్ని కట్టేశాడండి. సమూయేలు మందసం లేని టైంలో సమూయేలే ఒక మందసం, సమూయేలే ఒక ప్రాకారం. ఈ పూట నీలో ఆశ కలగాలి. ఆశ కలిగితే చాలు దేవుడు నేను చేసేస్తాడు. నాకు అసలు ప్రార్థన చేయడమే రాదండి.
మోకరించి వాడిని ఊళ్ళో అందరి పేరు సిద్ధార్థని దీవించండి, శిరీషాన్ని దీవించండి, కుంతుంగాని దీవించండి, గొర్గాని దీవించండి, ఆని దీవించండి, నేను వాళ్ళ పేర్లన్నీ చదివేసి మా ఫ్రెండ్స్ ఎవరు తెలిసి వాళ్ళ పేర్లని చదివేసు ఆమెనని వాడిని 5 నిమిషాలు అయింది. ఊళ్ళో అందరి పేర్లు చదివేస్తే అంబేద్కర్ బొమ్మ ఉన్నది అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ కోళ్ళ ఫారం వరకు చదివితే 5 నిమిషాలు అయింది ప్రార్థన. దొరికినోడు పేరెలా చదివేసివ్వండి అని దీవించండి అంటే ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దీవించబడతారని చదివేసివ్వండి అంతే. నెంబర్ 1 నెంబర్ 2 అంటే ఎస్ఆర్ అంటారు కదా, అలా చదివేసివ్వండి. విషయం చెప్పమంటారా, ఆ ప్రార్థన కూడా నాకు దీవెనకరంగా మారి. నాకు తెలియదు, తెలిసిందే చేసేవాడిని. ప్రార్థన వినేవాడు దేవుడు. 5 నిమిషాలు ప్రార్థన చేయడం గగనం. విషయం చెప్పనా, మన ప్రేయర్ అంట మనము ముగించకూడదంట, దేవుడే ముగించాలంట. కానీ మన ప్రార్థన ఎవరు ముగిస్తారు? నేను డీమార్ట్కి వెళ్ళాలయ్యా, స్పెన్సర్కి వెళ్ళాలయ్యా, రిలయన్స్ మార్ట్ అయ్యి చాలా కాలం అయిపోయిందయ్యా. అదేదో ఉంటుందని బిర్యానీ అందరూ కలిసి పడిపోయి తినేస్తారు కదా, ఏంటది? ఆ మండియాలకు వెళ్ళాలయ్యా, చాలా మండిపోతుందయ్యా గుంట్లో. నా భర్త ఏంటి ఈ మధ్య కరగట్లేదయ్యా. కొంతమంది పనికిమాలోళ్ళు ఉంటారు, పనికిమాలోళ్ళే సిగ్గులేని వాళ్ళు ఉంటారు, పనికిమాలోళ్ళు సిగ్గులేని వాళ్ళు, రోషం లేని వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసినా బయట తిండే. వాక్యములో మనకి బయట తిండి అలవాటు అవ్వకూడదు, ఇంట్లో కూడా ఎక్కువ బయట తిండి అలవాటు అవ్వదు. యాక్సిడెంట్లకి ఎప్పుడైనా ఇంటికి టిఫిన్ చేయలేవా నీ భర్తకి 2 పిల్లలకి, ఇంటికి టిఫిన్ చేయలేవా నీ భర్తకి 4 పిల్లలకి, సాయంత్రం అయితే వంట చేయలేవా, కర్రీ పాయింట్ ఓయ్ తెచ్చే, సోమరాత్మ తొలగిపోవునుగా కేస్తున్నాము. హల్లెలూయా. వండలేవా? 31వ అధ్యాయంలో ఏముంది? ఆమె పెందలకాడ లేచి తన ఇంటి వారందరికీ పెందలకాడ లేచి ఆమె మాత్రం వండుకుని వంటగదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని తింటుంది అని లేదు. భార్యల ఆహారం సిద్ధపరచాలి, దానికి కావలసిన వస్తువులని భర్తలు ఏం చేయాలి? తీసుకురావాలి. హల్లెలూయా. ఇంత వయసు ఉందండి మా అమ్మగారికి, 10 మంది కొనమంటే 10 నిమిషాల్లో వండి పంపించేస్తారు. గట్టిగా చెప్పండి. వంట చేసుకో ఇంటి దగ్గర. ఒక్కొక్కడు వండుతారు ఎలా తెలుసా, ఆ భర్తకి విరక్తి వచ్చేసేలాగా వండుతారు. ఆడికి తింటే కడుపు నొప్పి సెలైన్ ఎక్కించేయాలి. ఆడికి ఎవో వెలగెందుకు అయిపోయావు, నా భార్య భోజనం వల్ల ఇలా అయిపోయావు. అలా సిక్కిపోయాడు చిన్నోడా, భార్య కారణం. ఇదేంటో తెలుసా, పొమ్మనగా పొగెట్టే రకం అనమాట. మనోడికి విసుగొచ్చేసి కర్రీ పాయింట్ దగ్గర, నువ్వు వండే కూరలు నచ్చలేదు నాకు, నేను కర్రీ పాయింట్కి తెచ్చుకో మరి. అందుకే అసలు ఈ ప్లాన్ అంతా అందుకే. వండలేవా? హల్లెలూయా. పెందలకడ లేచి పని చేయలేవా? వంట చేసుకోలేవా? మాట్లాడలేదు మిమ్మల్ని అడిగే స్త్రీల్ని, చెయ్యాలి. వండి పెట్టడం నీ బాధ్యత. స్త్రీ ధర్మం స్త్రీ చేయాలి, పురుషుడు ధర్మం పురుషుడు చేయాలి. భార్య ధర్మం భార్య, భర్త ధర్మం. తెస్తానన్నా కూడా బయట నుంచి వద్దులేండి. ఎప్పుడైనా సరదాగా ఏదో ఉద్దేశం, పద్దాకి ఇంకా హోటలే అడ్రస్ ఖాతా పెట్టేసుకున్న పుస్తకం పెట్టుకుని రాయించుకుంటున్నావు అక్కడ. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, వీళ్ళకి ఎంత ఎలా ఉంటుందంటే ఇంటికాడ శుభ్రమైన ఆయిల్ వేసుకుని వండుకోవచ్చు. ఆడ ఏపేసి అది అందులోది అందులోది అది వేపింది నూనెలో వేపేసి నువ్వు ఎత్తే ఆ పూరి తినేసి ఆహా ఎంత బాగుంది, మళ్ళీ రేపు నుంచి ఎక్కడే తీసుకురండి పూరి అంట. హాస్పిటల్ ఖర్చు, దగ్గు, పిల్లలకు అనారోగ్యాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సంతోషం వచ్చేస్తుంది. భర్తలు పరవశం అయిపోతున్నారు. వండుతానంటే సరుకులు తేవు, నువ్వు ఏదోటి అయిపోయి అంట, ఎక్కడి నుంచి తెచ్చి చెబుతారు? సరుకులు ఏం చేయాలి? తీసుకురావాలొద్దా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక్కొక్కడు ఉంటాడు ఏకంగా 6 డజన్ పిల్లలు ఉంటారు ఇంట్లో, ఇంత నూనె తెచ్చి సరిపెట్టే అంటాడు. ఏం సరిపెట్టాలి? ఆవిడ రక్తం వేసి వండాలి. ఇంకా తినే వయసు ఉంటుంది పిల్లలకి, మంచిగా పెట్టాలి. ఆ వయసులో సరుకులు కావాలితే తీసుకురావాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. దోబాసు ఖర్చు పెట్టదు. కొంతమంది జీవితాలు ఎన్ని సంవత్సరాలైనా సెట్ అవ్వవు. ₹1,00,000 నువ్వు రేపు సాయంత్రం లెక్క చెప్తాడు. ₹1,00,000 ఒక్కొక్కడు 10,000 ఇవ్వండి, ఆ డబ్బులు సంవత్సరం అంతా వాడుకుంటాడు. డబ్బులు వాడడం కూడా రావాలండి, ఊరకని ఆశీర్వదించడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గ్రామానికి పట్టణానికి సమూయేలు ఎవరో తెలుసా? ఒక ప్రాకారం. నువ్వు ఎలా మార్చబడాలి? తండ్రి ఒక ఇంటికి ప్రాకారంగా మారిపోవాలి, తల్లి ఒక ఇంటికి ప్రాకారంగా మారిపోవాలి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి.
2:18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె. అనండి, సియోను కుమారి ప్రాకారమానండి. హలో, దేవుడు అందరిని సియోను కుమారి అంటే సిద్ధపరచబడిన సంఘం, యెరూషలేము కుమార్తె, వధువు సంఘం. అర్థమవుతున్న ప్రియులారా, వినండి, ఈ సంఘాన్ని పిలవడమే యేసయ్య అని పిలుస్తున్నాడో తెలుసా? సియోను కుమారి ప్రాకారమా. ఎలా ప్రాకారమైంది కింద రాశాడు, చదవండి. నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ప్రైజ్ లార్డ్. ఎలా ప్రాకారమైందంట? నదీ ప్రవాహం వలె. కన్నీరు కార్చేవారు, దివారాత్రులు కన్నీరు కార్చేవారు, కంటి పాపని విశ్రమింపనివేవారు ఏమవుతారంట? ప్రాకారం. నిజంగా యథార్థం చెప్తున్నాను, రాత్రుల్లో మీటింగ్కి వెళ్ళి వస్తాను, ప్రాణం బాగా అలసిపోద్ది. ఏమనిపిస్తుంది వాస్తవంగా అందరికీ? దాని పెద్ద మర్మం అసలు వద్దులే, చెప్పండి ఏమనిపిస్తుంది? నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. అంత అలసిపోయి వచ్చినా, ప్రాణం విసిగిపోయి వచ్చినా కాసేపు ప్రార్థనలో గడపాలి. ఆశ ఉండాలి. నువ్వు ఒక ప్రాకారంగా మార్చబడాలి. నేను చెబుతున్నాను మరలా, పడుకుని ఎవరో నిద్రపోకూడదంట, కూర్చుని ఎవరో తినకూడదంట. ఏసన్న గారు వాళ్ళ గురువు గారు చెప్పారంట ఏసన్న గారికి ఏం చేయకూడదు? పడుకుని ఎవరు నిద్రపోకూడదు, కూర్చుని ఎవరు అంటే దాని అర్థం ఏంటి? సేమియా కాస్తాను కూర్చుంటావా అన్నారు అనుకో, కాయ్ పాలు ప్యాకెట్కి ఒకసారి వెళ్తాడు, కూర్చొని తినకూడదు. ఏదైనా ఉంటే రెడీగా తినేసి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. పడుకుని నిద్రపోకూడదంటే నిద్ర వచ్చే వరకు బెడ్కి వెళ్ళకూడదు. కొంతమంది పడుకుని ప్రార్థన అటు దొలుతారు, పెద్ద పాము ఇలా వచ్చేస్తున్నట్టు కళ వస్తూ ఉంటుంది, అది వీళ్ళందరినీ చుట్టేసి తీసుకుపోతున్నట్టు. ఇన్ని కళ్ళు ఎందుకంటే ప్రార్థన చేసుకోవచ్చు కదా. అసలు ఆ ప్రార్థనలోకి ఇన్ని కళ్ళు వస్తుంటాయి. కొంతమంది జీవితంలో పదే అదే చెప్పు, నా భర్త మారడు, పిల్లడు మారడు, మా అన్నయ్య మారడు, తమ్ముడు మారడు, మా అమ్మ మారదు. నువ్వు మారమ్మా, ఫస్ట్ ప్రార్థన చేయమ్మా, నీ పరిస్థితుల కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏదన్నా ఒక అంశాన్ని ఎంత నానబెడుతున్నామండి. ఒక మాట చెప్పనా, ఇప్పుడు మనం తుఫాను వెహికల్ కొనాలంటే కొనలేం. వెహికల్ చెప్పండి, ఏదో తిప్పలు పడి నెలలో 30,000 40,000 నేను కట్టలేనా? కట్టేయచ్చు. ఒక అంశాన్ని ప్రార్థనలో నానబెడదాం, ప్రార్థన చేద్దాం, దేవుడు ద్వారాలు తెరిచే వరకు చూద్దాం, ఆగుదాం, కనిపెడదాం. ఆయన ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. నేను సొంతంగా తుఫాను కొనేస్తే తుఫాను వచ్చేద్ది. అడుగులో ఒక అతను మెకానిక్ని అడిగాను, తుఫాను ఎలా ఉంటుందండి అని అడిగితే అతను అన్నాడు, వస్తే వారం రోజుల దాకా ఉంటుంది అన్నాడు. అడగండి మన వాళ్ళు, నేను అబద్ధం ఆడితే. వస్తే వారం వంట పెట్టండి అన్నాను నేను. వారం తిరుగుతుందేమో అక్కడ అనుకున్నాను నేను. కాదండి, తుఫాను వెహికల్ ఎలా ఉందంటే, వెహికల్ అండి అది బాగానే ఉంటుందండి అన్న. తుఫాను ఎలా ఉంటుందండి వెహికల్ అడిగితే, వస్తే వారం రోజులు ఉంటుందండి బాబు, పోతలేదు ఇక్కడ అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా మార్చబడాలి దేవుని బిడ్డ? ఒక ప్రాకారంగా మార్చబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొలస్సీ 4:12 చదవండి త్వరితంగా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇప్పుడు ఎపఫ్రా అంటండి ప్రియులారా, అక్కడ ఉన్న సంఘానికి ఎలా మార్చబడ్డాడు తెలుసండి? ఒక ప్రార్థనలో ఎప్పుడైనా ఏముండాలి తెలుసా? పోరాటం. ఏముండాలి? ప్రార్థనలో పోరాటం, విశ్వాసములో పట్టుదల, మరలా నాకిమ్మయా మరలా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలు ఏముండాలి మనకి? ఒక యుద్ధం చేసినట్టు ఉండాలంట ప్రార్థన చేస్తే. ఆమేన్. ప్రార్థనలో నా వైపు చూడండి, వినండి. విప్పాల్సినవి విప్పాలి, ఆపాల్సినవి ఆపాలి, కమెంట్ చేయాల్సినవి కమెంట్ చేయాలి, పలకాల్సినవి పలకాలి. ఇన్ని ఉండాలి ప్రేయర్లో. వర్షం వస్తుందనుకో, వర్షం తగ్గించిన అవ్వదు. అయ్యా నువ్వు వాగ్దానం చేసావు, భూలోకంలో దేన్ని బంధిస్తారు, పరలోకం దాన్ని బంధిస్తానని వాగ్దానం చేసావు. భూలోకంలో దేన్ని విప్పుతారు, పరలోకం విప్పుతానని వాగ్దానం చేసావు. వాగ్దానం నెరవేర్చబడి కాక వర్షం అని నీతో మాట్లాడుతున్నావు, ఆగో అన్నాను. అంతేగాని ఏడుస్తా వర్షం అయ్యా అంటే అవ్వదు.
సైతాన్ వచ్చిందనుకో, సైతానయ్యా అంటే అవదో. హే యేసు నామములో చెప్తున్నాను, నా మీద నీకు రైట్స్ లేవు, నిన్ను నా తండ్రి నిరాయుధుడిగా చేశాడు, నువ్వు నన్ను ముట్టడానికి అధికారం లేదు, పో యేసు నామములో. పేతురు వాళ్ళ అత్తగారికి జ్వరం వస్తే అత్తగారిని గద్దించాడా, పేతురుని గద్దించాడా, జ్వరాన్ని గద్దించాడు యేసు ప్రభు? ఆ ప్రేయర్లో ఆ సీక్రెట్ తెలియాలి. దేన్ని గద్దించాలి, దేన్ని విప్పాలి, దేన్ని పలకాలి. ఈ చిన్న విషయం నీకు తెలియకపోతే ఎన్ని సంవత్సరాలైనా కార్యం జరగదు. మా అన్నయ్య మారతలేదయ్యా, మారడం. మా అన్నయ్య పని చేస్తున్న దెయ్యమా, కుటుంబాన్ని పాడు చేస్తున్న దురాత్మ, గలిబిలు చేస్తున్న ఆత్మ, పాయేస్తున్నామలా. మనవుని కొట్టేయకండి, దెయ్యాన్ని పంపించండి. వెనకాల పనిచేస్తున్న స్పిరిట్లు మనం గద్దించాలి. ఆమేన్ చెప్పండి. అప్పుల రూపంలో పనిచేస్తున్న దెయ్యమా, వ్యాధుల రూపంలో పనిచేస్తున్న దెయ్యమా, కుటుంబంలో అసమాధాన రూపంలో పనిచేస్తున్న దెయ్యమా, నెమ్మది లేకుండా చేస్తున్న దెయ్యమా, యూనిటీ లేకుండా చేస్తున్న దెయ్యమా, పాయేస్తున్నామలా. మీకు ఆమెన్ అంటలేదు, మన సమ్మగా ఉన్నట్టు దెయ్యం బాగా ఇష్టమైపోయినట్టు ఉంది మీకు. దాన్ని ఏం చేయాలి? పలకాల్సినవి పలకాలి, విప్పాల్సినవి విప్పాలి, ఒప్పుకోవలసినవి జరగాలి. పోరాటం ఉండాలి ప్రార్థనలు. ఆమేన్ చెప్పండి. చేసి చూడండి ఒకసారి, కమెంట్ చేయండి, గద్దించండి, ఒప్పుకోండి, పలకండి. ఒక ప్రాకారంగా మారిపోవాలి. నీ నోట్లోనే మొత్తం ఉంది, నీ ప్రార్థనలోనే మొత్తం ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎఫెఫ్రా ఒక ప్రాకారం లాంటోడండి. ప్రార్థనలో పోరు సెలుపుతాడంట. విశ్వాసులందరూ సంపూర్ణంగా మార్చబడాలి, విశ్వాసులందరూ సంపూర్ణంగా మార్చబడాలి. పౌలయ్య గారు చాలా విషయాలు చెప్పుకొస్తూ, కొరడా దెబ్బలు పొందాను, ఇవన్నీ భరించాను, నా కొట్టబడ్డాను, వాడబద్దలైపోయింది, ముమ్మారు కొట్టబడ్డాను, ముమ్మారు వాడబద్దలు, ఇవన్నీ చెబుతూ కరువులు, ఆకలి దప్పులు, దిగంబరత్వం, ఇవన్నీ. ఒక మాట చెప్పనా, ఎంత ఆకలి దప్పులైనా భరించవచ్చు, కానీ దిగంబరత్వాన్ని ఎవరైనా భరించగలరండి? దిగంబరత్వాన్ని కూడా భరించారంటండి సేవ కోసం పౌలయ్య గారు. చిన్న విషయం అనుకుంటున్నారు అది, దిగంబరత్వం. అప్పుడు అంటాడు, ఇవియే కాక ఇంకా నాకు అన్ని సంఘాలు గూర్చిన చింత నాకుంది. ఏముందంట చెప్పాలి గట్టిగా, సంఘములు గూర్చిన చింత నాకుంది. 2 కొరింథీ 11:28 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28 ఒకటి చదువుతారా? ఇవియు గాక సంఘములన్నింటి గూర్చిన చింతయు కలదు. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రొత్త నిబంధన సంఘాలన్నిటికీ, పౌలు గారు కట్టిన సంఘాలకే కానీ, పేతురు గారు కట్టిన సంఘాలకే కానీ, ముందు కట్టిన భక్తులు కట్టిన సంఘాలకి అన్నింటిలో కూడా ఒక ప్రాకారం ఎవరండి? పౌలయ్య గారు. ఆయన ఒక ప్రాకారం అండి. హల్లెలూయా. మీరు సీరియస్గా ఒక చిన్న ప్రేయర్ చేద్దాం ఇప్పుడు. నేనైతే దార్థంగా మీలో చాలామంది ప్రాకారంలో అయిపోతారని నాకు ఆశ ఉంది. మా మీద ఉన్న ప్రార్థనాత్మను మీ మీదగా విడుదల చేయాలని కూడా నాకు ఆశ ఉంది. మీరు కూడా ఒక ప్రాకారంగా మారిపోవాలని ఆశ ఉంది. అయితే మీరు ఉన్న స్థలంలోనే